ఏ యొక్క పువ్వులైతే ఉన్నాయో ఆ పువ్వులు అదే సువాసనను వెదజల్లుతాయి, వేరే సువాసన ఇవ్వవు. ఇప్పుడు సపోజ్ ఎవరన్నా మురికి గుంట ఉంది, ఆ మురికి గుంట దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు మల్లెపూల వాసన కావాలా, నాకు మల్లెపూల వాసన కావాలా, లేకపోతే లిల్లీ పూల వాసన కావాలంటే అక్కడ వస్తుందా? ఎందుకు రాదు? మరి మనమందరం ఎవరు? మనమెవరు? మనము క్రైస్తవులు కదా, క్రీస్తును కలిగినటువంటి క్రైస్తవులు. మరి క్రైస్తవులలో ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి? వారిలో నుండి వెదజల్లేటటువంటి సువాసన ఏమిటి? వారిలో వెదజల్లవలసినటువంటి గుణలక్షణాలు ఏమిటి? రావలసినటువంటి పరిమళ సువాసన ఏమిటి? అర్థమవుతుందన్నమాట.